అందరికీ నమస్కారం. రుచుల ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎంతో రుచికరమైన క్యాబేజ్ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక అర కేజీ సుమారు క్యాబేజీని తీసుకోవాలి. ఈ అర కేజీ క్యాబేజీకి ఒక చిన్న టీ గ్లాస్ అంత పెసరపప్పును తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి బాగా వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ ముక్కలను కుక్కర్లో వేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే క్యాబేజ్ మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికి ఉండాలి. క్యాబేజీలోని వాటర్ మొత్తం పోయేలా ఇలా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూర ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగాక దాంట్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఒక 70% ఫ్రై అయ్యాక ఉడికించుకున్న క్యాబేజ్ ముక్కలను వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దానిలో ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కూర కొంచెం మగ్గాక మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత మీరు తినగలిగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొత్తిమీర అవైలబుల్గా లేదు, సో నేను వేయలేదు. క్యాబేజ్ని మరియు పెసరపప్పును అటు క్రిస్పీగా కాకుండా ఇటు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఈ కూర చాలా బాగుంటుంది. ఈ క్యాబేజ్ పెసరపప్పు కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.